Hi guys, welcome back to my channel Yours Haru. Today I am sharing something truly special, the legendary Sammaka Saraka. So it is one of the India's largest tribal festival celebrated with deep devotion and unity in Medaram, Telangana. Now my mom will continue and explain more about this Jatara in Telugu. హాయ్ నమస్కారం అండి. మనము సమ్మక్క సారక్క జాతర గురించి తెలుసుకుందాము. ఫస్ట్ అక్కడికి వెళ్ళే ముందు ఘట్టమైసమ్మ వస్తుంది. ఈ అమ్మవారిని ఫస్ట్ దర్శనం చేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ ఒక గద్దె వస్తుంది, అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని మళ్ళీ ప్రయాణం కావాలి. ఇక్కడ రామప్ప టెంపుల్, ఇక్కడ లోపలికి వెళ్తే రామప్ప టెంపుల్ వస్తుందండి. ఇప్పుడు మనం సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తున్నామండి. ఆ అమ్మవారికి మొక్కు బంగారం అని అంటే బెల్లం అండి. బెల్లం అంటే చాలా ఇష్టము. అక్కడ బంగారం అంటారండి. పిల్లలు ఎవరన్నా పుట్టినా వాళ్ళ ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకుంటారండి. ఎక్కువ పుట్టెంటుకలు తీపిస్తారండి అక్కడ. తర్వాత యాటలను కోయడము, అక్కడ వండుకొని తినడము చాలా అంటే చాలా బాగుంటుందండి. అందరు చుట్టాలు వాళ్ళందరినీ పిలుచుకొని ఇక్కడ జాతరకి వస్తారండి. చాలా వరకు వచ్చి అన్ని యాట కోసుకొని వంటలు చేసుకొని అక్కడే తినడం అలాంటివి చేస్తూ ఉంటారండి. ఈ సమ్మక్క సారక్క జాతర 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుందండి. అస్సలు జనవరి ఫిబ్రవరి మాసాలలో జరుగుతుంది. ఇది జంపన్న వాగండి. ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇక్కడ స్నానాలు చేసిన తర్వాతనే అమ్మవారిని దర్శించుకుంటారండి. చాలా అంటే చాలా పెద్ద వాగండి ఇది. బాగుంటుంది. ఇక్కడ పుట్టెంటుకలు తీస్తారు. ఇక్కడనే స్నానం చేపించే పిల్లల్ని దేవత కాడికి తీసుకొని వెళ్తారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్మక్క సారక్కకు దగ్గరికి వెళ్ళే దారి అండి ఇదే. అగో ఇక్కడ ఈ ఆటలు, కోళ్ళు, నాటుకోళ్ళు ఇక్కడ చాలా కోస్తూ ఉంటారండి. ఇగో ఈ ఆర్చే అమ్మవారిదండి. ఈ ఆర్చి కింది నుంచి వెళ్ళాలి లోపలికి. వెళ్ళాక ఇక్కడ కొంచెం దగ్గరలో సమ్మక్క గద్దె ఉంటుందండి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొంచెం లోపలికి వెళ్తే అక్కడ సారలక్క గద్దె ఉంటుంది. అందరూ నాకు చాలా నిష్టగా దర్శనం చేసుకుంటారండి ఇక్కడ. ప్లస్ అసలు జాతర అప్పుడు అయితే ఫుల్ పబ్లిక్ ఉంటుందండి. అసలు కాలు పెట్టడానికే ప్లేస్ ఉండదు, అంత జనాలు ఉంటారండి. మంచి నమ్మకం. అమ్మవారు మనం కోరిన కోరికలు తీరుస్తుందండి అమ్మవారు. ఇవి అమ్మవారి గద్దెలండి. ఈ అమ్మవార్లను ఇలానే దర్శించుకోవాలి. జై సమ్మక్క సారక్క. Like, share and subscribe for more videos.